క్షితి కిందివికిల్ నీటి వితాతకిన్ కర్తవై వెలయు మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగానిచ్చు హితుడా మా ప్రేమానికేట్లు చూపుదుము. పసిడి వర్ణపుటెండ భాగ్యాధారలవాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రసముల్కుని పండ్లు నీరమ్యా ప్రేమల్ చాటం ప్రసరించు కోతలోపల నుందు నీవు. స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివికిల్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా. నెమ్మది గల ఇండ్లు నిజ సౌఖ్య కాలములు ఇమ్మాహి ఫలించు ఐశ్వర్యాధికముల్ ఇమ్ముగలిగిన హృదయులమై వందనమ్ములు రుణపడియున్నాము నీకు. స్తుతియు మహిమయు నీకే క్షితి కిన్విత్ తిన్నీటి వితాతికిన్ కర్తవై వెలయు మా దేవా. దురితంబులో నరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరానికి నీ పుత్రున్ ధర్మంబు చేసి నరులాకి ధర్మమున కొరతాది చెడు సర్వవరమూల మార్చిన పరమోపకారి. స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివికిల్ నీటి వితాతకిన్ కర్తవై వెలయు మా దేవా. జీవంబు ప్రేమాను జావగల్గించేడు పావనాత్మను మాకై పంపితివి. నీవేనాలేడు రెట్లా వారింపను మమ్ము నీవీమ ఆత్మవాణిని గుమ్మారేచు. స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివికిల్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా. నరులకు విమోచనము గల్గే పాపంబుల్ పరిహార మాయే కృపా సాధనముల్ దొరికే మోక్షాంశంబు స్థిరమాయే మేము గలము పరిపూర్ణ జనత. స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివికిల్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా. మాకై వాడుకొనిడి రూకల్ వ్యర్థం బగును నీకై అమృతానిచ్చు నిఖిల వస్తువు.
శ్రీకారంబగు నిత్య శ్రేష్ఠ ధననిధి పైలోకంబు నందు లోపంబు లేదా స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివికిల్ నీటి వితాతాకిన్ కాతావై వెలాయు మా దేవా జీవంబు స్వభావంబు శక్తియు భాగ్యంబు వలననే లభ్యమై వెలయు చున్నావి నీ వాసమే నాకు నిత్యానందం స్తుతియు మహిమయు నీకే కిన్ దివికిన్ నీటి వితాతాకిన్ కాతావై వెలాయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతి గాని ప్రేమాని కెట్టుపుదు ప్రైజ్ గాడ్. యూద ఏం చేసిందంటే దేవుణ్ణి పట్టియడానికి ఆయన యాజకుల దగ్గర పెద్దల దగ్గరికి వెళ్ళినాడు. ఆ యొక్క పస్కా పండుగలో యాజకులు పెద్దలు వాళ్ళందరూ పోయి ఆయనని ఏ విధంగా చంపాలని చూస్తూ ఉంటారు. కానీ ఆ వద్దు పండుగల సమయం ముందు అల్లరి జరగకుండా ఉండాలి కాబట్టి మనం ఏం చెయ్యొద్దు అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే అదే సమయం మనం యూద ఏం చేస్తుంది, యూద యేసు ప్రభువుని నేను మీకు పట్టిస్తే మీరు నాకేమిస్తారు అంటే ఆయన వెంబడే 30 వెండి నాణ్యములను ఆయనకు తూర్చి ఇచ్చినాడు. అప్పుడు ఆ ఇచ్చినప్పుడు ఆయన ఆ యేసు ప్రభువు వారిని పట్టియడానికి సమయమును చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క సమయం ఏడ దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది అని అదే పనిలో ఆయన ఉండింటాడు అనమాట. అది ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తే చాలా విషయాలు అక్కడ యూదా గురించి ఉండి ఉంటాయి అన్నమాట. అయితే ఈ యేసు ప్రభువు వారు ఏం చెప్తాడంటే, ఈరోజు మీరందరూ నా నిమిత్తము మీరు చెదరగొట్టబడతారు అని ఉన్నది కదా. అయితే ఒకరొకరు ఏమనకుండా ఉంటారు. అయితే పేతురు మాత్రం ఏం చేస్తాడంటే, నేను కాదు ప్రభువా, నీ కొరకు నా ప్రాణాలైనా నేను వదులుకుంటా, నేను మాత్రము నిన్ను ఎరగనని చెప్పానని చెప్తాను. అప్పుడు యేసు ప్రభువుల వారు ఏమని అంటే, ఈ రోజు కోడి కుయ్యక మునుపు గుమ్మారు కోడి కుయ్యక ముందు నువ్వు నన్ను ఎరగవని చెప్తాడనమాట. చూడండి, యూదా మాత్రం ఆ విధంగా తీసుకొని, అయితే దేవుడు ఆ యొక్క ప్రభు బల్ల సమీపిస్తున్నప్పుడు మీలో నన్ను ఒకరు అప్పగించబోతున్నారు అంటే అందరూ నేనా ప్రభు అంటే యూదా దగ్గరకు వచ్చినట్టు. అప్పుడు ఈ రొట్టె ముంచిన వాడు అంటే నేనా అంటే అవును నువ్వు అన్నట్టే అని చెప్పేసి, సరే నువ్వు అనుకున్న పని కానివ్వమని చెప్పేసి దేవుడు అంటాడు. అయితే ఇంకా యూదా వెళ్ళిపోయినాక వాళ్ళంతా తిరిగి ఆ యొక్క తోటలోనికి వస్తారు. వచ్చినప్పుడు ఆ యొక్క యూదా తోటలోనికి గెసెమనే తోటలోనికి వచ్చినప్పుడు మీరందరూ ఇక్కడనే ఉండండి, నేను యాకోబు యోహాను పేతురు ముగ్గురిని తీసుకొని వెళ్తానని చెప్పేసి ప్రార్థన చేయడానికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, మీరు ఇక్కడనే ఉండి మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థనలో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, నేను వెళ్ళి ప్రార్థన చేశాను. సరే ప్రభు అని చెప్పేసి అని అంటారు. అయితే ఆయన వెళ్ళి మోకాలు ఉండి ప్రార్థన చేస్తున్నాను. అయితే ఒక్కసారి వచ్చింటాడు. అయితే మీరెందుకు మెలకువగా ఉండి నా కొరకు ప్రార్థన చేయలేరా ఒక గడి అయినను అన్నప్పుడు సరే ప్రభు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు తిరిగి ఏం చేస్తారు, ప్రభుల వారు పోయినబడి మళ్ళీ కురికి నిద్ర. అలా 2 సార్లు జరుగుతుంది. 3వసారి ఏమని అంటే
మీరు శరీరము ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పేసి యేసు ప్రభుల వారు వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని సరే మనుషులు మనుషుల చేతికి వాడు పోతున్నాడు కనుక మీరు ఇక లేచి రండి, అలసట తీర్చుకోండి అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క తొట్టెలో ఉంటుంది. అయితే ఈ యొక్క యూద యేసు ప్రభుల వారికి పట్టియడానికి ఆడ ఎంతో మంది ఉంటారు కదా, దీన్ని ఆయనని ఎట్లా గుర్తుపట్టుకోవాలన్నప్పుడు ఏం చెప్పిండు, నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభు అయిన క్రీస్తు, అప్పుడు మీరు వెళ్ళి ఆయనను పట్టుకోవచ్చు అని చెప్తాడన్నమాట. అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆ విధంగా వచ్చేసినప్పుడు యూదా మాత్రం ఫస్ట్ వచ్చి యేసు ప్రభుల వారిని ముద్దు పెట్టుకున్నప్పుడు, యూదా మీరు ఎందుకు నన్ను ముద్దు అప్పగిస్తున్నావు అని చెప్పి పెట్టి, నువ్వు నన్ను అప్పగిస్తున్నావా అని వాళ్ళంతా వచ్చి గుదేలతో కట్టెలతో వచ్చినప్పుడు వారు దేవుడు ఏమంటాడంటే, అనుదినము నేను మందిరంలో ఉంటాను, అప్పుడు నన్ను పట్టుకునలేదు, కానీ ఇప్పుడు మీరు పట్టుకుంటానా, సరే పట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు అప్పుడు అక్కడున్న శిష్యులంతా వాళ్ళు ఏమైపోయిందో డిస్పాచి అయిపోయింది. చెప్పబడింది కదా లేఖనంలో, మీ గొర్రెల మందలను కొట్టినప్పుడు అక్కడున్న గొర్రెలన్నీ చెదరిపోతాయని ఇర్మియా ప్రవక్త గారు చెప్పిన రీతిగా ఆ యొక్క వాక్యం అక్కడ నెరవేరింది అనమాట. రెండవదిగా చూసినప్పుడు అక్కడున్న వాళ్ళ ఆ యొక్క పేతుడు ఏం చేశాడంటే, సరే ఆయనను పట్టుకొని పోతా ఉంటే ఒక ఆయన వెనకాల వెళ్ళి ఒక దగ్గర చూస్తూ ఉంటారు. అయితే అందులో ఒక ప్రాంతంలో ఒక చిన్న పాప ఏం చేశారంటే మంట కాచుకుంటున్నప్పుడు యేసు ప్రభుల వారు కూడా పేతురు కూడా అక్కడ ఉండి ఏం చేశాడంటే కూర్చొని మంట కాచుకుంటున్నప్పుడు ఆ యొక్క అమ్మాయి గుర్తుపడుతుంది, నువ్వు ఆ యొక్క యేసు ప్రభు శిష్యులలో ఒకడివి కదా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేసిపోతుంది. అయితే ఆయన భయపడి వేరే దగ్గరికి వెళ్తాడు. అయితే అది ఇంకొక ఆమె ఏం చేస్తుంది, నీళ్ళు కుండ తీసుకొని వచ్చి ఆ యేసు ప్రభు శిష్యులలో నేను ఒకరిగా చూసినాను అన్నప్పుడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఈ విధంగా ముమ్మరు చెప్తా ఉంటాను, ఆయన ఎవరో మీరు ఎవరు అనుకుంటున్నారో ఏమో నాకైతే తెలియదు, నేనైతే లేను అక్కడ అని చెప్పినప్పుడు వాళ్ళు కోడి కూస్తుంది అనమాట. మూడోసారి చెప్పినప్పుడు కోడి కూస్తుంది. అప్పుడు యేసు ప్రభుల వారు అన్న మాట గుర్తుకొచ్చి ఏం చేశాడంటే చాలా పశ్చాత్తాపడి వేదన పడి రూమ్లోకి వెళ్ళి బాధపడతాడు. కానీ ఈ ఇస్కరియోతు యూదా ఏం చేసిండు, అరే నిరుపరాధి అయినా ఈ యొక్క యేసుని నేను అప్పగించినానే, ఈ యొక్క డబ్బు నాకు వద్దు, ఈ నాణ్యాలు నాకు వద్దు అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆ యొక్క యాజకుల పెద్దలు, నువ్వేమని చేసుకో, మాకు ఏమొద్దు అంటే ఆ యొక్క యూదా ఆ యొక్క ఆలయంలో ఆ యొక్క మనీ పడివేసి ఆ యొక్క నాణ్యాలు పడివేసి పశ్చాత్తాప పడకుండా ఏం చేసిందంటే ఊరి పెట్టుకొని నడుముకి చీలి పెగులు బయటపడి చనిపోతాడు. చూడండి, యూదాలాగా మనము ఉండకూడదు, పేతులాగా మనము పశ్చాత్తాపడి మనము దేవుని గురించి తెలుసుకోలేము. మూడవదిగా చూస్తున్నట్లయితే తోమా అన్నమాట. తోమా ఏం చేసిందంటే యేసు ప్రభు వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ యొక్క తోమా వాళ్ళ దగ్గర లేకున్నాడు. అయితే ఆ యొక్క తలుపులన్నీ వేసుకొని శిష్యులు అంతా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే తలుపులు అలాగని వచ్చేసి దేవుడు వారితో మాట్లాడతారు. వారు ఎంతగానో సంతోషపడతారు. అయితే తోమ వచ్చినప్పుడు తోమ యేసు ప్రభుల వారు చెప్పిన రీతిగానే లేచిండు, మేమందరం ఆయనను చూసినాము అంటే నేనైతే నమ్మను. ఎందుకంటే ఆయన వేళ్ళలో గాయంలో వేలు పెట్టి చూస్తేనే తప్ప, పక్కలో గాయంలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాను. అంతేనా అని చెప్పేసి ఒక వారం అయిన తర్వాత యేసు ప్రభుల వారు కూడుకున్నప్పుడు ఆ యొక్క తోమ అక్కడ ఉండింటారు. తోమ ఏం చేసిందంటే యేసు ప్రభు ఏమనంటే, తోమ ఇదిగో నా చేతులలో గాయాలలో నీ వేలు పెట్టి చూడు, నేనే లేచి తిరిగి లేచినాను అన్నప్పుడు అప్పుడు నమ్ముతాడు. అంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని
చెప్తా ఉంటున్నాను. కాబట్టి మనము పేతురులాగా మనం ఉండాలి, యూదాలాగా మనము ఉండకూడదు, తోమాలాగా అపనమ్మకం. 3.5 సంవత్సరములు వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క భార్య బిడ్డలను వదిలిపెట్టి వాళ్ళకి ఏంది చేపలు పట్టుకుంటేనే తప్ప వాళ్ళకి వ్యాపారం ఎవరికి చెప్పకుండా యేసు ప్రభుల వారిని వెంబడించి, యేసు ప్రభుల వారు ఏమన్నా అంటే, మిమ్మల్ని మనుషులను బట్టి జాలరుగా నేను తయారు చేశా కాబట్టి మీరు నన్ను వెంబడించండి అన్నప్పుడు అందరూ ఎవ్వరు కూడా ఒక్కరు కూడా నేను రాను ప్రభు అని చెప్పలేదు. ఎవరిని అడిగినా వాళ్ళు అందరూ యేసు ప్రభుల వారిని వెంబడించింది. 3.5 సంవత్సరంలో ఏం చేసిందండి, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అన్నిటినీ చూసిండ్రు. చూసి నమ్మని కూడా నమ్మకుండా తోమ కానీ యూదా కానీ ఆ విధంగా ఉండి ఆయనను గాయపరిచారు. శిష్యులందరూ కూడా విశ్వాసి అయిపోయినాడు. కానీ చివరికి పేతురు ఒక్కడు మాత్రము మంచిగా ఉండి పశ్చాత్తాపడి తన యొక్క సేవలో ముందుకు సాగినాడు. మనము యూదాలాగా ఉన్నాడమ్మా, లేకపోతే తోమాలాగా ఉన్నామా, పేతురులాగా ఉన్నామా, ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుచు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించిన చిన్న ప్రార్థన. తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన గడిచిన గత కాలం అంతా కాచి కాపాడే ప్రభ, ఈ దినం సజీవ లెక్కలో ఉంచోనైనా, అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. అయ్యా, నీకు నేమేమి చిరణం తీర్చుకోగలం ప్రభ. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభ. నీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి నాయన, మా ముందు ఉంచినటువంటి నాయన హంసను బట్టి నాయన నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభ. నిజమే నాయన, మరి నాయన తల్లి గారు చెప్పినటువంటి నాయన నీ మాటల ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడిన నాయన మమ్మల్ని గద్దించినందుక మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. మరి నాయన ఇస్కరియోతు యోధాను ప్రభ మా ముందు ఉంచారు తండ్రి. మరి ఆ బిడ్డ నాయన నీతో సహవాసం చేసినప్పటికీ కూడా ప్రభ, మరి నాయన ఇదిగో నీ ఎందుకు విశ్వాసం లేకుండా ప్రభ నిన్ను అమ్మివేశాడు ప్రభ. అలాగే నా తండ్రి నాయన తోమ కూడా ప్రభ నాయన అయా చూసి నా తండ్రి నాయన విశ్వసించాడు ప్రభ. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులని ప్రభ సెలవు ఇచ్చావు నాయన. అలాగే నా తండ్రి నాయన పేతురు కూడా ప్రభ నాయన ఎంతగానో ప్రభ నాయన మరి నా తండ్రి నాయన మరి అవిశ్వాసం చూపించినప్పటికీ కూడా ప్రభ పశ్చాత్తాపడ్డాడు ప్రభ. అవి విరిగి నలిగిన హృదయంతో ప్రభ నీ సన్నిధిలో నా తండ్రి ఎంతగానో దుఃఖించాడు ప్రభ నాయన. అలాగే ప్రభ నాయన మేము కూడా ప్రభ ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ తప్పిపోతున్నామో ప్రభ, ఎక్కడ నా తండ్రి అవిశ్వాసంలో జారిపోతూ ఉన్నామో ప్రభ నాయన, అయాటి స్థితిలో మేము ఉండకుండా ప్రభ నా తండ్రి మరి నాయన నీ మాటలను బట్టి ప్రభ మేము బలపడుటకు నా తండ్రి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి నాయన సమయమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభ. అయా ఇదిగో నా తండ్రి నాయన గొప్ప దేవుడవు నా తండ్రి. అయ్యా మాకంటే గనులు గొప్పవారు ధనవంతులు నైనా అనేక మంది నా తండ్రి నైనా మరి ఒక దినాన్ని చూడలేకనైనా మరణిస్తూ ఉండగా ప్రభ. అయ్యా ఇదిగో నైనా మేమైతే నైనా కేవలము ఎందుకు పనికిరాని వారము ప్రభ, అయినప్పటికీ కూడా నైనా మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచావు ప్రభ. అయ్యా నా తండ్రి సజీవులే కదా నైనా నిన్ను స్తుతించేదని ప్రభ నీ వాక్యం సెలవిచ్చావు నైనా తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభ. నా దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఆత్మస్వరూపి నీకే వందనాలయ్యా. జీవమైన దేవా నీకే స్తోత్రాలు నాయన. సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభ. అయ్యా మా ప్రార్థన ఆలకించండి నాయన. ఇదిగో తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభ ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా ఇదిగో నాయన కూడుకొని ఉన్నారో ప్రభ వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. అయ్యా నా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాం ప్రభ. అయ్యా ఇదిగో ప్రతి దినము కూడా ప్రభ నీ సేవకుడు నాయన మమ్మల్ని ఈ రీతిగా కూడుపెట్టినైనా మరి నాయన మీ మాటలు వినడానికి నాయన మాకు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క సమయం కొరకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డకు నాయన అటువంటి ఆలోచన మీరు దయచేసినందుకు మీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. నీకు వందనాలయ్యా. ఆ బిడ్డ ప్రయాణాలన్నిట్లో తోడుగా ఉండండి ప్రభ. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభ. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా నువ్వు నా తండ్రి నాయన అయ్యా ఇదిగో ప్రభ అనేకమైన ఆత్మలు సంపాదించడానికి కృప దయచేయమని అడుగుతున్నాను నాయన.
నీ బిడ్డ పడుతున్న ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మంచి ఆరోగ్యంలో బలమును శక్తిని దయచేయండి. ఆ కుటుంబాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభు. కూడి ఉన్న బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. మా ప్రార్థన ఆలకించండి నాయన. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. నీకు వందనాలు. సహాయం చేయమని, చిన్న ప్రార్థన ఆలకించి ప్రార్థన కాల్చి ప్రతిఫలము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి.